ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఇంటర్మీడియట్ లో కానీ మరి జేఈ మెయిన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. రేపు రాబోయే ఎంసెట్ లో కూడా మరి పిల్లలు మనకి భరోసా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 500 లోపు 100 లోపు ర్యాంక్ వచ్చే విధంగా మేము కష్టపడతామని భరోసా ఇచ్చారు. వాళ్ళకి మరి దేవుడు శక్తియుక్తులు ఇవ్వాలని, ఆ స్థాయిని వాళ్ళకి తీసుకొచ్చి స్థాయి పెంచాలని చెప్పి నేను దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, పేరెంట్స్ కి, మరి మా ప్రియమైన విద్యార్థులకి, డైరెక్టర్స్ కి, మరి మా ఉపాధ్యాయులకి, మా సిఇఓ సార్కి అందరికి మరోసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐఐటి నీట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అనేటటువంటి మెయిన్ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్న నిరుత్సాహంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లలు ర్యాంకు రాకుండా ఊరికేదో ఆశతోటి విజయవాడ, గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతోటి అలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా 2017 సంవత్సరంలో ఒంగోలులో శ్రీ సరస్వతి ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము. అనుకున్న 2017 సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి ఐపీ మార్కులో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ ఇక టాప్ పోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము. సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సంవత్సరం స్టార్టింగ్లోనే ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులన్నీ, ఆ వస్తువులతో 100% పిల్లలకి అఫోర్డబుల్గా ఉండే విధంగా ఫీజు కానీ, నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ, స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాము. ఏ ఒక్క పేరెంట్ కూడా విజయవాడ, గుంటూరు దయచేసి ఆ రోజులు మారిపోయాయి, ఆ రోజులు అయిపోయాయి. మేము గట్టిగా నమ్మకంగా చెప్తున్నాం మీ అందరికీ. వచ్చేటటువంటి రోజుల్లో ఇంకా మరింత మంది స్టూడెంట్స్కి, ఎక్కువ మంది ఎన్ఐటీలో, ఐఐటీలో నీట్లు సాధించే విధంగా మా ప్రోగ్రామ్ ఇంకా మరింత ధీటుగా, కార్పొరేట్ వ్యవస్థల కంటే ధీటుగా రెడీ చేసుకుంటాము. అలాగే మా ఫ్యాకల్టీ కూడా దాదాపు 25 అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఏ టైం అయినా చూడకుండా, ఎంత మేము వర్క్ చెప్పినా చూడకుండా పిల్లలకి మంచి మార్కులు రావాలి, ఖచ్చితంగా మేము కూడా సంస్థకు ఒక ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఫ్యాకల్టీ కూడా నేను చెప్పినటువంటి వర్క్ని చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇక ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ గురించి కనుక చెప్పాలంటే వాళ్ళు టైం చూసుకోకుండా జేఈ మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి పెద్ద వాళ్ళ వయసుకి తగ్గ కష్టం కంటే కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు పిల్లలు. ఆ కష్టపడ్డ దానికి ఒక రిజల్టే మనం చూస్తున్నాం. ఇప్పుడు దీని ముందు ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ కూడా రైతులు పిల్లలు, నార్మల్గా ఒక సాధారణ కుటుంబంలో చూసినటువంటి పిల్లలు, సాధారణ స్కూల్లో చూసినటువంటి పిల్లలు. ఈ పిల్లలు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివి 6 నుంచి 8 నుంచి ఐఐటి ఫౌండేషన్లో చదివి తెచ్చుకున్నటువంటి ర్యాంకులు కాదు ఇవి. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ బుర్రలో రాగానే, మా దగ్గర జాయిన్ అవ్వగానే ఒక టార్గెట్, ఒక ఇది ఫలానా ఎన్ఐటీలు ఇలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఐఐటీలు ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి మనం ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ చేసి సాధించినటువంటి ర్యాంకులు ఇవి. ఆశామాషిగా మనం ఏదో ఎక్కడో సాధించినటువంటి ర్యాంకులు కాదు. మన చుట్టుపక్కల, మన విలేజెస్లో, మన ప్రకాశం జిల్లా వాసులు ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ప్రకాశం జిల్లాలో మనం చూసుకుంటే ఐఐటి నీట్ని వేరే స్థాయికి తీసుకెళ్ళి వేరే మరి ఏ సంస్థలు కూడా ఈరోజు చూస్తున్నారు మీరు. ఎక్కడ రిజల్ట్లో ప్రకాశం జిల్లాలో మరి ఏ చోట కూడా కనీసం చెప్పుకోదగ్గ రిజల్ట్ లేనటువంటి చోట చెప్పుకోదగ్గ ప్రకాశం జిల్లా తలెత్తుకునే విధంగా తీసుకుంటున్నటువంటి రిజల్ట్. ఇంతకు ముందు కూడా ఇప్పుడు 99% దాటి లాస్ట్ ఇయర్ మనం 1 సాధించాం. దాన్ని మించి ఈ సంవత్సరం 99% దాటి 99.36, 99.26 ఇలా మనం 2% 99 పాయింట్స్ సాధించడం జరిగింది. ఇది ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో సాధించి సీట్ సాధించి అక్కడే 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మంత్లీ నెల 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే విధంగా, అంటే సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు సంపాదించే విధంగా ఆ పిల్లలు మంచి జాబులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా. సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో అడ్వాన్స్ నీట్ ర్యాంకులతో పాటు లాస్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్ ర్యాంకులు మనం సాధించామండి. 2741 అండ్ 3629 ర్యాంకు. ఆ పిల్లలు కూడా నార్మల్ స్టేజ్ పిల్లలే, వాళ్ళని నీట్గా ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసి ఆ ర్యాంకులు సాధించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ, వారి
పేరెంట్స్కి కానీ ఇక్కడ విజయవాడ, గుంటూరు అని అడ్రస్ ఆలోచించమాకండి. ఎవరైతే మనల్ని కేర్ తీసుకొని ఎవరైతే మనకి చక్కగా చదువు చెప్తారో, మన పిల్లడిని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. మీ యొక్క నమ్మకంతో, మీ యొక్క సహకారంతో వచ్చేటటువంటి రోజుల్లో మీ పిల్లలతోటి ఇంకా మంచి ర్యాంకులు, ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి సెలబ్రేషన్స్ శ్రీ సరస్వతిలో చాలా జరగబోతాయి అనేటటువంటి దృఢ నమ్మకంతో మీరందరికీ కూడా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా బ్రదరు, నేను, చైర్మన్ సార్ చెప్పాల్సిన ప్రకాశం జిల్లాకి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మా చైర్మన్ సార్ గురించి దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇదే విద్యారంగంలో ఉండి మా మదర్ కూడా ఎలా అంటే మేము టైంకి వెళ్ళడానికి, పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండడానికి వాళ్ళు 1 గంట 2 గంటల ముందే కష్టపడుతుంటారు. అలాగే పిల్లలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుడ్ దగ్గర నుంచి, క్యాంపస్ యొక్క పరిస్థితుల దగ్గర నుంచి మా మదర్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగే మా బాబాయ్ అయినటువంటి సురేష్ సార్ కూడా మా వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి సహకారాన్ని ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో లేదు అనకుండా మంచి ఫ్యాకల్టీ కావాలి, ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఓకే నేను రెడీ అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చి పెడుతుంటారు. అలాగే మా బ్రదరు, నేను ఎప్పుడు కూడా కోఆర్డినేట్గా వర్క్ చేసుకుంటా పోతాం. మా ప్రిన్సిపాల్స్, మా డీన్స్ 1 నిమిషం ఎక్కువైనా సరే అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మా బోర్డు ప్రిన్సిపాల్స్ కానీ, మా సపోర్ట్ స్టాఫ్ కానీ, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, మా జేఎల్స్ కానీ, ముఖ్యంగా మా ఎస్ఎల్స్, మా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈరోజు గర్వించదగిన విషయం. సో అందరికీ కూడా కృతజ్ఞతలండి. మళ్ళీ మంచి ర్యాంకులతో మేము ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. బాబు వెనకున్న పిల్లలు ఇట్లాంటి కొంచెం యువతలు జరగాల. నువ్వు రాబా, వెనకున్న హైట్ ఉన్నావు కదా, నువ్వు ఎట్లా ప్రేము నుంచి ఇస్తే బాగుంటుంది కదా. పేరు గోపాల్ గౌడి. నేను ఈరోజు విడుదలైన జీవన టెస్ట్ ఫలితాల్లో నాకు 99.32% వచ్చింది. ఈ పర్సంటేజ్కి కారణమైన మా తల్లిదండ్రులకి, చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, అలాగే ప్రిన్సిపల్ సార్, బీపీ సార్, జేఎస్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటి పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారణాలు డైరెక్టర్ సార్స్, అలాగే తల్లిదండ్రులు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. అందువల్ల ఇంత పర్సంటేజ్ సాధించగలిగానని చెప్పుకోగలుగుతున్నాను. విజయవాడ, గుంటూరు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒంగోలులోనే మంచి విద్యార్థులు దొరుకుతుందని చెప్తున్నాను. రాబోయే ఎంసెట్ అలాగే జేఈ అడ్వాన్స్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తానని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కే సాకేష్ గారు. కోర్స్ నాకు 99.26% వచ్చింది. 99.26% వచ్చింది. దీనికి కారణమైన గణేష్ సార్, శంకర్ సార్, అమరారెడ్డి సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత పర్సంటేజ్ గుంటూరు, విజయవాడలో తెచ్చుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫీజులు కట్టి అంతకంటే ఇక్కడ తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఒంగోలు అంతకంటే తక్కువ ఫీజు పెట్టి ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పర్సంటేజ్ మా జూనియర్స్ టార్గెట్గా పెట్టుకుని మాకంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పేదంటే వాళ్ళకి గుంటూరు, విజయవాడ వెళ్ళకుండా, కాంపిటేటివ్ కాలేజ్ వెళ్ళకుండా ఇక్కడ ఇంతకంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి చేసిన గణేష్ సార్, మా పేరెంట్స్, మా లెక్చరర్స్ ఎప్పుడు మమ్మల్ని డౌట్లు చెప్తూ మాకు ఎంతో